రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అదే విధంగా ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితి. మరి కవిత మరి అందరికంటే నేను మీకంటే ఏం తక్కువ తిన్నానని ఆమె విగ్రహాలు పగలగొడతాను. అదే అవును, విగ్రహాలు పగలగొడతాంది, విగ్రహాలు ఆంధ్రాకి పార్సిల్ చేస్తాంది. అవును, ఏంటి అవన్నీ ఎంతకాలం ఈ సెంటిమెంట్స్ అడ్డు పెట్టుకొని రెచ్చగొట్టి పోతే ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమించుతున్నాను అని చెప్పేసి మనం చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్లో ప్రతిజ్ఞ అనే దాంట్లో మనం రోజు ప్రేయర్లో ఉండేది. మరి వాటన్నిటిని విస్మరించి మరి కవిత విద్యార్థికురాలు మరి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏదో షార్ట్ కట్ రూట్స్ లో అధికారంలో రావాలని ఆమెను ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతాను, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ పడగొట్టిస్తాను. వీళ్ళంతా మహనీయులు ఎక్కడున్నా గౌరవించాలి. పివి నరసింహారావుని గౌరవించాం, ఆంధ్రాలో పోటీ పెట్టి గెలిపించాం. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పెడితే స్వాగతించాం. పోతే అదేవిధంగా బూర్గల్ రామకృష్ణరావు గారు తెలుగువారి ఐకమత్యాన్ని కోరుకున్న వ్యక్తి మొట్టమొదటిసారిగా తెలంగాణకు చెందినటువంటి బూర్గుల రామకృష్ణరావు గారు. వారు ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా విసర్జించారు, తన ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నాడు. తర్వాత రాయలసీమకు చెందిన 2 రాష్ట్రాలు కలిసిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు నిన్నే వర్ధంతి జరుపుకున్నారు. మరి నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన వద్దన్నాడు, మీరు ఆంధ్ర వాళ్ళే తీసుకోండి అన్నాడు. అప్పుడు రాయలసీమ వెనకబడిన ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఆ పదవి వరించింది. పోతే బుర్గుల రామకృష్ణరావు గారు లాంటి వాళ్ళు అంతటి త్యాగం చేయబట్టే మనం అందరం సమైక్యంగా శతాబ్దాల నాడు విడిపోయిన తెలుగు జాతి మొత్తం ఐకమత్యంగా 58 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం. 58 సంవత్సరాల తర్వాత 2014 సంవత్సరం జూన్ 2వ తేదీన విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాం. కాబట్టి ఈ పెద్ద మనసుతో ఆలోచించాలి కానీ ఏదో స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం కుచితంగా కుతంత్రాలతో కుయుక్తులతో ఆలోచించి సమాజంలో విద్వేషాలు పెంచడం పాలకుల లక్ష్యం కాదు. అదేవిధంగా రాజకీయ పార్టీల లక్ష్యం కాకూడదు, అదేవిధంగా మేధావుల లక్ష్యం కాకూడదు. పోతే చాలామంది కుహనా మేధావులంతా పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేస్తున్నారు. ఈ కుహనా మేధావులు మీరంతా విద్యార్థికులు, మీరంతా సమాజ ఔన్నత్యం కోసం పట్టుపడాలి. అలా కాకుండా విచ్ఛిన్నకరంగా మాట్లాడి సమాజాన్ని తప్పుదారి పట్టించేటట్లు భావితరాలని ఉద్రేకపరిచి భావితరాలకి వక్రీకరించే చరిత్రను తెలియజేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, అంటే మనకి చరిత్రలోనే మీరు ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలోనే ఇట్లాగా విడిపోయిన రాష్ట్రం 2 రకాలుగా, ఒకే రాష్ట్రం రెండుగా విడిపోయి ఇలాంటి చర్యలు ఎప్పుడైనా చూసారా మీరు గతంలోనే? లేదు రాజకీయ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి ఇప్పుడు కనిపిస్తుందా? విడిపోయిన సందర్భం అంటే చాలా ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు భారతదేశంలో ఒకప్పుడు. ఇప్పుడు బర్మా కూడా మయన్మార్ అని నేడు పిలువబడుతున్నటువంటి మయన్మారు ఆ రోజు బర్మా అనేవాడు. బర్మా భారతదేశంలో అంతర్భాగం, ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో అంతర్భాగం. సరే 47 ఆగస్టు 15 దాకా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియాలో భారతదేశం అనేది ఆ రోజు చోళుల పరిపాలనా కాలంలో దక్షిణ భారతదేశానికి చెందిన చోళ చక్రవర్తుల కాలంలో ఇండోనేషియా దాకా, జకర్తా, ఇండోనేషియా, బాలి, జోపం. ఇప్పుడు అంకార్ వోట్ దేవాలయం ప్రపంచంలో అత్యంత పెద్ద దేవాలయం అంకార్ వోట్, అది అక్కడే ఉంది. ఇది ఇండియాలో ఉంది. అట్లాగే థాయిలాండ్, ఇది సిలోను, ఇవన్నీ దక్షిణ భారతదేశ పాలకులు పరిపాలించారు, విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. అట్లాగే శాతవాహనులు, మౌర్య చక్రవర్తులు, అశోకుడు శిలాశాసనాలు ఈ రోజుకి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, ఎర్రగుడిపాడు ఇక్కడంతా. కాబట్టి భారతదేశం వివిధ రాజుల కాలంలో సామ్రాజ్యాల విస్తరణ పెరిగింది, వివిధ రాజుల కాలంలో సామ్రాజ్య విస్తరణ తగ్గింది, సరిహద్దులు ఒక్కోసారి పెరిగాయి, ఒక్కోసారి సరిహద్దులు కుచించుకుపోయి. ఈ విధంగా ఒక్కొక్క రాజు సామర్థ్యాన్ని బట్టి ఆనాటి పరిస్థితుల్లో ఆ విధంగా ఉన్నాయి. అట్లాగే మన తెలుగు ప్రాంతాలను కూడా మధ్యయుగాల నాడు ముందుగా నేను చెప్పినట్లు అనేక రాజవంశాలు పాలనలో ఇవి సరిహద్దులు మారాయి. పోతే ఆ తర్వాత మనం సర్దార్ పటేల్ సైనిక చర్యతో మరలా తిరిగి
తెలంగాణ ప్రాంతం, ఉమ్, ఇదంతా డక్కన్ ప్లాటియో అంటారు. ఉమ్, ఇది పూనా దాకా ఉండేది నిజాం ప్రభుత్వం. ఉమ్, అట్లాగే ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాల దాకా ఉండేది. ఉమ్, అట్లాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఉండేవి. అవును. అయితే తన రక్షణ కోసం ఇతర రాజుల దండయాత్రల నుంచి తనను కాపాడుకోవడానికి నిజాం నవాబు ఉమ్, ఆధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ వారి సాయం కోరుతూ ఉమ్, పోతే రాయలసీమని దత్తమండలాల పేరుతో ఆయన రాయలసీమని బ్రిటిష్ వాళ్ళకి ధారాదత్తం చేశాడు. ఓకే. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పోతే విజయనగరం అక్కడ అవును, విజయనగర రాజులు ఉండేవాళ్ళు. అవును, బొబ్బిలి నేటి ఇవన్నీ. నేటి అశోక్ గజపతి రాజు తాతలు. అవును, అదేవిధంగా బొబ్బిలి సంస్థానం ఉండేది. ఉమ్, వాళ్ళ మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ, ఒక వర్గాన్ని బొబ్బిలి వాళ్ళని బొబ్బిలి ఈ విజయనగర రాజుల్ని ఒక అవును, పక్షాన్ని బ్రిటిష్ వాళ్ళు, మరో పక్షాన్ని ఫ్రాన్స్ వాళ్ళు ఆ, సపోర్ట్ చేసేవాళ్ళు. ఉమ్, ఆ విధంగా అట్లాగే మనకి గోవా ప్రాంతాలకు పోతే మళ్ళా ఉమ్, అది మళ్ళీ పోర్చుగీస్ ఆధ్వర్యంలో ఉండే. ఉమ్, ఉమ్, ఈ విధంగా భారతదేశం అదేవిధంగా విశాఖ సమీపంలో ఉన్న భీమిలిపట్నం, అవునవును. మరి అది డచ్ వాళ్ళ డచ్ పరిపాలన. వాళ్ళు, ఉమ్, అంటే డచ్ అంటే నేడు దాన్ని హాలండ్గా పిలుస్తున్నారు. ఉమ్, ఉమ్, మరి ఇలా వివిధ రాజవంశాల కాలంలో వివిధ వలస పాలకులు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల ఆధ్వర్యంలో ఉమ్, ఇట్లా భారతదేశం రకరకాలుగా విడిపోవడం విడిపోవడం జరిగింది. జరిగింది. సరిహద్దుల్లో మార్పులు వచ్చాయి. అవును, అట్లాగే బర్మా ఎప్పుడో మన చేజారిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడో చేజారిపోయింది. ఉమ్, అట్లాగే 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ జిన్నా కోరిక మేరకు ఉమ్, పాకిస్తాన్గా ఏర్పడి తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, 1972లో జరిగినటువంటి భారత్ పాక్ యుద్ధంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె బంగ్లాదేశ్ని సపరేట్గా షేక్ ముజిబుర్ రహమాన్ గారి ఉమ్, నాయకత్వంలో జరిగినటువంటి పెద్ద ఉద్యమంలో భారత ప్రభుత్వం షేక్ ముజిబుర్ రహమాన్కి అండగా నిలిచి ఉమ్, పోతే పాకిస్తాన్ని ఓడించి ప్రత్యేక బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్, ఆ ఉద్యమ నాయకుడు షేక్ ముజిబుర్ రహమాన్ గారి కుమార్తె షేక్ హసీనా గారు ఉమ్, ఈరోజు పదవీచ్యుతురాలై బంగ్లాదేశ్ నుంచి ప్రవాస జీవితం ఇండియాలో భారతదేశానికి గడుపుతూ వచ్చి- ఢిల్లీలో ఉంటుంది. ఉమ్, ఈ విధంగా రకరకాలుగా ఈ అధికార మార్పిడి అనేది అనేక జరుగుతూ సందర్భాల్లో అనేక రకాలుగా అనేక కారణాలతో ఉమ్, జరుగుతున్న సంఘటనలు చరిత్ర చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అర్థమవుతుంది. కాబట్టి ఎవరు కూడా పెద్ద మనసుతో సమాజం మనం రాజకీయాలు చేసుకోవచ్చు. అవును, పోతే అధికారాన్ని మనం సేవని విస్తృతపరచుకోవడానికి అధికారాన్ని కోరుకోవడంలో తప్పు లేదు. ఉమ్, పోతే మన ప్రణాళికల్ని అమలు చేయాలంటే అధికారం కావాలా. అవును, అందుకోసం మనం విద్వేషాలు రగిల్చకూడదు. తగల్చకూడదు, ప్రజల ప్రజలు అదే విచ్ఛిన్నకార శక్తులను ప్రోత్సహించకూడదు. పోతే ఉగ్రవాదులను ప్రోత్సహించకూడదు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడితేనే అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు సంక్షేమంగా ఉంటారు. కాబట్టి ఈ పోకడలు మానుకోవాలా. ఎల్లకాలం సెంటిమెంట్ని తగిల్చి లబ్ధి పొందాలనుకోవడం, షార్ట్ కట్ రూట్స్లో అధికారాన్ని చేరువు కావాలనుకోవడం వాళ్ళ అజ్ఞానానికి చిహ్నం. ఎల్లకాలం ఇలా పప్పులు ఉడకవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్. అది నమస్తే.